పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మనం పంపించిన 3వ బ్యాచ్ ఆఫీసర్ల రిపోర్ట్ ఏది ఇంతవరకు అందలేదు. వైర్లెస్ కమ్యూనికేషన్స్ కూడా పూర్తిగా పోయాయి. దిస్ ఇస్ టూ మచ్. సంథింగ్ గోయింగ్ ఆన్ వెరీ సీరియస్. వి మస్ట్ స్టాప్ ఇట్ అట్ వన్స్. ఏజెంట్ గోపి ఎక్కడ? ఐ సే వెరీ 116. ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్తానని చెప్పాడు సార్. ఆ పుణ్యక్షేత్రాలేవో మాకు బాగా తెలుసు. ఎక్కడన్నా సరే అతని తక్షణం తీసుకురండి. ఐ వాంట్ హిమ్ ఇమిడియట్లీ. ఓకే సార్. గో అండ్ గెట్ హిమ్. ఎస్ సార్. Come on, sir. అడుగు. గోపాలకృష్ణుడు ఎప్పుడో పెట్టి పుట్టాడు. ఈ 116 ఒక్క క్షణం ఖాళీగా ఉంటే చాలు అమ్మాయిలతో ఉండడం హాబీ అంటాడు. అది మా బాస్ అదృష్టం. ఎప్పుడన్నా సరదాగా కకృతి పడదామనుకున్నా మన ఫేస్ చూడగానే అమ్మాయిలు ముడుచుకొని కర్రమని పోతారు. నాన్సెన్స్. చిట్టి, మీ బాస్ని అర్జెంట్ గా పిలుచుకురావాలి. ఆర్ యు ఆర్డరింగ్ మీ? నో, ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ఓకే. బిఫోర్ హి ఎంటర్స్ ది డ్రాగన్ ఐ విల్ డ్రాగ్ అండ్ బ్రింగ్ హిమ్. వెయిట్. అమ్మా, ఇలా పరగడుపును ముద్దులు పెట్టించుకుంటే పైత్యం ఎక్కువ అవుతుంది. లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను. షట్ అప్. ఏ గురు, లవ్ పట్టు మంచి రసగంధాయనలో ఉందా? పట్టేలా ఉంటేనే మొత్తానికి జరగొట్టేశావుగా. ఐఎమ్ సారీ. గోపి, అవతల కొంపలంటూ పోతున్నాయి. నీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో చేర్పించొచ్చా. వాట్? ఈయనకి పెళ్ళైందా? పెళ్ళి అయిందా ఏమిటమ్మా? ఇది 10వ కనుపు. ఓ మై గాడ్. కమ్ ఆన్. హాయ్ డార్లింగ్. హలో జూలీ, బాగున్నావా? నీరసంగా ఉన్నాను. ఏ ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళ్ళు వస్తున్నాయా? నువ్వెప్పుడు ఇంతే. నేను ట్రంకాలు చేస్తాను, ఎందుకు చేయలేదు? మా మామగారికి ఒంట్లో బాగాలేక చేయలేకపోయాను. చాలే, పెళ్లి కంటే మామగారు ఎలా వచ్చాడు? అన్ని అబద్ధాలే. బయటి బాయ్, లోపల బాస్ ని కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా నిశ్చయగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదూ, అనుకున్న క్షేత్రాలని చూసావా? ఎస్ సార్, ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది. ఐసీ. అన్నట్టు గత 10 రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదూ, ఆ పుణ్యక్షేత్రాలన్నీ నీ దగ్గరికే వచ్చాయా? ఎక్కడుంటే ఏమిటి సార్, మనసుంటే మహాబలిపురం కూడా మామగారిలా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ 116. అదేమిటి సార్? ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున వజ్రాల దోపిడీ జరుగుతుంది. మద్రాస్, బాంబే, కలకటా, ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు 30 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి. దొంగలు దొరకలేదు. అంతేకాదు, పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు 50 కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. మై గాడ్, ఇన్ని కోట్ల విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి? ఆ మాటే మనకు కావాలి. ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు. అది కనిపెట్టడం కోసమే ఆరితేరిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు. అవతల వాళ్ళు ఎవరో చాలా పెద్ద ప్లాన్లో ఉన్నారు. అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ పన్నాగం పడగొట్టాలి. ఐఎమ్ రెడీ సార్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతుంది. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు, ఇంకెవరిని నమ్మకం. ఎస్ సార్. బయటిపై శేఖర్ అనే ఆఫీసరు ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్లో ఉన్నారు. అతను నువ్వు ఎయిర్పోర్ట్ లో కలుసుకుని అంతా చెప్తాను. ఆ ప్రకారం చేయి. డెఫినెట్లీ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ శేఖర్.
వెల్కమ్ మిస్టర్ ఏజెంట్ గోపి, వెల్కమ్. మిస్టర్ 116, ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక. మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరూ ఇంతవరకు ప్రాణాలతో బయటపడలేదు. ఇప్పుడు నీ గతి ఏంటి? చూసావా, హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని చవచొస్తున్నావు. కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు. ఏమిటది? చూడు, నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే. వీటి ఖరీదంతో తెలుసా? ₹1,00,00,000. ఎక్కడివి? మా బాస్ నీ కోసం స్వయంగా పంపించాడు. ఏడవలేకపోయాడు. గోపి ఎంతో తెలివైన వాడి, బ్రతకనిచ్చిన వాడి. మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసుల్ని చేస్తాం. కుక్కలతో చేతులు కలిపే అలవాటు నాకు లేదు. కంఠం చాలా బాగుంది. 4 రోజులు ఆగితే నిన్ను నీ బాస్ ని గోతిలో బాధ పెడతాను. అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కానీ. గోపి! మీరు మిస్టర్ గోపి, ఏజెంట్ 116. ప్లీజ్ టు మీట్ యూ. ఐఎమ్ ఎస్పీ రాజారావు. గ్లాడ్ టు మీట్ యూ. తప్పించుకుపోయారు సార్. Dirty rogues. Come on, let's go. మిస్టర్ గోపి, మీరు స్పెషల్ ఫ్లైట్ లో హ్యాంగర్ దగ్గరకు వస్తున్నట్టు మాకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేదు? ఆగంది నేను కాదు, శేఖర్ని చంపిన హంతకులు. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చిన కార్ డ్రైవర్ మాకు చెప్పాడు. లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాడు. సారీ ఫర్ ది ట్రబుల్. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నాడు, పర్వాలేదు. వెరీ గ్లాడ్. చూడండి, శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరికి వచ్చాడు. అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమైన కీలకం తెగిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. బైది బై, మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్ ప్లీజ్. రూమ్ కావాలి. డబుల్ రూమా సింగిల్ రూమా? ఎందుకైనా మంచిది, డబ్బులే ఇవ్వండి. ఓకే. డిఎస్పీ రాజారావు గారు బుక్ చేశారు. ఓ, మీరేనా మిస్టర్ గోపి? ఎస్. నీ పేరు? 420. వాట్? నీ పేరు 420? మై గాడ్, కాదండి, రూమ్ నెంబర్. బాయ్, ఎస్ మేడం. వీరిని 420 తీసుకెళ్ళి.
థ్యాంక్ యూ సార్. Come in. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చాలా డిస్టర్బ్ చేశారు. మిమ్మల్ని చూసిన తర్వాత నా గుండె బాగా వీక్ అయిపోయింది. భలేవరే. ఈ రూమ్ మీకు బాగుందా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగుంది. అన్నట్టు ఎయిర్పోర్ట్ లో పోయినా మీ స్నేహితుడా? ఎయిర్పోర్ట్ లో ఎవరు పోయారు? మీకు తెలీదా? ఎవరో ఒక ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. అలాగా. ఈ కత్తులు చావులు అంటే నాకు చాలా భయం. ఏదో అందమైన ఆడపిల్లలు అలా కనిపిస్తూ సంగీతం వినిపిస్తుంటే నాకు అంతే చాలు. అయితే మా హోటల్లో మీకు బాగా కాలక్షేపం అవుతుంది. ఇవాళ రాత్రి మిస్ రీటా క్యాబ్రే ఉంది. వండర్ఫుల్ డామ్. అలాగా, భలే మీరు చెప్పారు. ఇంతకీ మీ పేరు? లత. మీకేం కావాలన్నా ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఓకే? ఓకే. Yes, come in. కాఫీ సార్. నాన్సెన్స్. ఎవరు చెప్పారు కాఫీ కావాలి? అరే నువ్వా చిట్టి? గురువే గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా చేరావా? వాయస్ ఒక్క పిట్టకు కూడా అనుమానం రానికుండా అంతా పకడ్బందీగా జరిగింది. ఈ హోటల్లో కూర్చొని తేరగా తింటున్నావా, ఏమైనా పని చేసావా? ఏమిటి గురు, కూపీ మీద కూపీ లాగిస్తున్నాను. మన సిఐడి ఆఫీసర్ శేఖర్కు ఈ హోటల్లో ఒక లవర్ ఉంది. ఎవరామె? ఆమె క్యాబరే డాన్సర్ రైట్ ఆఫ్. కమింగ్ సార్. Yes, come in. కమింగ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ. కాఫీ, టీ, హార్లిక్స్, కూల్ డ్రింక్స్, గ్రేప్ లెమన్ చికాకు, డిషెస్, కోడి, మేక, చేప, కప్ప. స్టాప్ ఇట్. గంట నుంచి నొక్కుతున్నాను. ఏమిటి? బెల్లు. బెల్ల. ఇప్పుడు నీ సంగతి చూస్తాను. వాట్ యు సే? వాట్ యు సే? నథింగ్. కదా అది ఈ పోజ్ కరెక్ట్. ఇట్లాగే ఉండు, ఇట్లాగే ఉండు. అది నథింగ్ మేడం. మేడం కమ్ ఆన్ జూలియట్, కమ్ ఆన్. డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి అఫ్రైడ్. అలాగే ఉండు, భయపడద్దు. ఇప్పుడు ఒక ముద్దు ఇవ్వు. గివ్ మీ ఎ కిస్. చిట్టి నువ్వా? ఎవరో అనుకుని నేను భయపడ్డాను. భయపడ్డావా? మన వేషం చూసి అక్కడ గురువు గారు దెబ్బతిన్నారు, ఇక్కడ నువ్వు దెబ్బతిన్నావు. ఎలా ఉంది దెబ్బ మీద దెబ్బ? అది సరే, మీ గురువు గారు ఎక్కడా? గురువు గారా? రీటా మాట చెప్పాను, దూసుకుపోయినాడు చూడాలాగా. హలో. ఎవరు? ఎవరు మీరు? కంగారు పడకండి, స్నేహితుణ్ణి, శేఖర్ స్నేహితుణ్ణి. శేఖర్ మీకు బాగా తెలుసా? త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అతను ఎవరు చంపారు? వాళ్ళే. వాళ్ళే అంటే? ప్లీజ్ మీరు ఇక్కడే మాట్లాడుతూ. వాళ్ళ మనుషులు ఈ హోటల్లోనే ఉన్నారు. నాతో వాళ్ళ మనిషేనా? ప్లీజ్. సరే, ఎక్కడ కలుసుకుందాం? రేపు ఉదయం 10 గంటలకి బోట్ క్లబ్కి రండి. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక మీరు వెళ్ళండి. రేపు ఉదయం 10 గంటలకు బోట్ క్లబ్. హలో రీటా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అలా బోట్లో కూర్చొని మాట్లాడుకుందాం. కమాన్. రండి.
శేఖర్ నీ హోటల్లోనే కలిశాడా? లేదు, మా ఇద్దరికి ఢిల్లీలోనే పరిచయం అయింది. అప్పుడు నేను గ్రాండ్ హోటల్లో డాన్స్ చేసేదాన్ని. ఢిల్లీ నుంచి ఇద్దరు కలిసే వచ్చారా? నోను, నేను ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చాను. శేఖర్ని ఇక్కడ కలవడం ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమైనా చెప్పాడా? వజ్రాల గురించి అని చెప్పాడు. చాలా వరకు తెలుసుకున్నాడు. అదంతా మీకు చెప్పాలని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. గోపి, శేఖర్ని హత్య చేసిన ఆ దుర్మార్గులు మీరు ఎలాగైనా పట్టుకు తీరాలి. వాళ్ళని ఉరికమ్మ ఎక్కించాలి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు రీటా. చూడు, శేఖర్ ఏం తెలుసుకున్నాడో మనకి ఇప్పుడు కావాలి. నీతో ఏం చెప్పాడో అంతా నాతో చెప్పు. తప్పకుండా చెప్తాను గోపి. ఈ వజ్రాలన్నీ ఇక్కడికి వ్యాపారం కోసం తీసుకురావడం లేదు. ఇక్కడికి వచ్చినవి ఇక్కడే మాయమైపోతున్నాయి. అసలు ఈ వజ్రాలన్నీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైన్లో పార్సిల్స్ గా వస్తున్నాయి. ఏవో ముఖ్యమైన మందులని వాటి మీద రాస్తున్నారట. ఈవేళ కూడా పార్సిల్స్ వస్తాయని చెప్పాడు. ఏ అడ్రస్కి వస్తున్నాయి? అది ఏదో ప్రాణేశ్వరి అని. రీటా!
మీకు తెలుసా రీటా చచ్చిపోయిందట. అవును, రాత్రంతా రాలేదే? ఏదో మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం చేశాను. ఓహో. ఎవరతను? ఏమో తెలీదు. ఎందుకు? అబ్బే ఏం లేదు, ఊరికే. హోటల్కే పామును పంపించారు అంటే ఇంకేమైనా ఉందా? రేపు దయ్యాన్నే పంపించేటట్టున్నారు. గురు, వెంటనే పారిపోదాం ఇంకొక హోటల్కు. మనం ఇక్కడికి వచ్చింది పారిపోవడానికి కాదు, వాళ్ళని పరిగెత్తించడానికి. లిల్లీ, ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది, వివరాలు వెంటనే కనుక్కో. ఓకే సార్. కమాన్ క్విక్. లిల్లీతో నేను కూడా పోనా? ఏమీ అక్కర్లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంది. ఇక్కడే ఉండడమా? మళ్ళీ ఆ దొంగ రాస్కెల్స్ పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు. అంతేనా? పడగేది రిబ్బనా? ఇది కూడా ఆ దొంగ రాస్కెల్స్ పని ఉంటుంది. హలో హలో, లత ఎక్కడండి? ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి అడ్రస్ ఏమిటి? సారీ సార్, చెప్పడానికి వీల్లేదు. అలా అంటే ఎలాగండి? ఆవిడ మా మేనమామ కూతురు, ఇంటికి టీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా? అంటే మీరు లత బావగారా? అత్త కొడుకు బావే కదండి మరి. నెంబర్ 13 డాబా గార్డెన్స్. బాస్ నీకు ఉత్తరం ఇచ్చాడు. ఎందుకు? ఎందుకో కూడా ఇందులోనే రాసింది. ఓకే. ఏమిటి అలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి. తమరేమిటి ఇలాగే చేశారు? ఏం చేయను, హోటల్లో మీరు కనిపించలేదు, గుండె ఆగిపోయింది, వెంటనే ఇలా వచ్చేసాను. అందరు అమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? లేదు లత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను, అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను, కావలసిన మనిషిని కనుక్కున్నాను. గోపి. అవును లత, ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. గోపి. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. ఓ, ఈ ఆహ్వానం నాకేనన్నమాట. ప్లీజ్ గోపి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కమాన్. ఏమిటిది? ఈ అమ్మాయి మన శత్రుకూటంలోని మనిషి. వాట్ డు యు మీన్? ఎస్ మిస్టర్ రాజారావు, ఈ అమ్మాయి పేరు లత. ఎయిర్పోర్ట్ లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను. ఆ తర్వాత హోటల్లో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రత్యక్షమైంది. అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడే నాకెందుకు చెప్పలేదు మిస్టర్ గోపి? రుజువులేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది. ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు. చదవండి, మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా? నేను చాలా దురదృష్టవంతుని గోపి.
ఈ అమ్మాయి నా చెల్లెలు, సొంత చెల్లెలు. నథింగ్ టు వరీ మిస్టర్ రాజారావు. షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. థ్యాంక్ యూ డాక్టర్. రేపు కూడా వచ్చి చూడండి. అలాగే. జాగ్రత్తగా చూస్తుండమ్మా. అలాగే బాబు. ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా గోపి? ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు. అంటే నేను ఏ విధంగానూ లొంగనని వాళ్లకు బాగా తెలుసు. పైగా నా చేతుల్లో వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు. అందుకే ఒకరోజు నా చెల్లెల్ని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవధ చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు. వాళ్ళందరూ దగ్గర వాళ్ళు అయ్యారు. ఈ సొంత అన్నయ్య పరమ శత్రువు అయ్యాడు. స్పెషలిస్టులు ఎవరికైనా చూపెట్టకపోయారా? అవన్నీ జరిగాయి గోపి. నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు. అంతవరకు నేను ఈ నరకయాత్ర అనుభవించాల్సిందే. ఐఎమ్ సారీ రాజారావు గారు. మిస్టర్ గోపి, వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకొని నేను నాశనం చేద్దామని చూస్తున్నారు. లత వాళ్ళ చేతిలో కీలుబొమ్మ. కానీ ఆమె ఎప్పుడు నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో. మీరు అంతగా చెప్పాలా? లతను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. చిట్టి, ఆ హెల్త్ సెంటర్ ఎక్కడుందో మనం వెంటనే కనుక్కోవాలి. ఈ చుట్టుపక్కల ఏరియాలో 25 పైగా ఉన్నాయి హెల్త్ సెంటర్స్. అందులో మన సెంటర్ ఏదో. పోనీ లతనే అడగపోయావా? ఇట్స్ యూస్లెస్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. ఢిల్లీ వచ్చిందా? మార్నింగ్ అనగా పోయిందా తల్లి. ఇంతవరకు రాలేదా లిల్లీ? అదిగో బెల్లు కొడుతుంది పల్లి. ట్రూ 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 ట్రూ. రండి మహారాణి. ఐఎమ్ సారీ, మీరెవరో తెలుసుకోవచ్చా? I want to talk with Mr. Gopi. I see. A gentleman wants to talk to you. Come in. Yes, come in, sir. Come on, shut up. Yes. Yes, clear. ఏమిటి విశేషం? తనను కలుసుకోవటానికి వెంటనే రమ్మంది లత. ఎందుకు? మరొక సెంటర్కి మమ్మల్ని తీసుకుపోవడానికా? లత ఇప్పుడు ఎక్కడ ఉంది? నాతో వస్తేనే చూపిస్తా. లత, నన్ను ఎందుకు పిలిచావు? మనసు ఇచ్చినట్టు నటించి నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? నేను నిన్ను మోసం చేశాను. వాడు నీకు ఆ ఉత్తరం ఇవ్వటం నేను చూశాను లత. నువ్వు వాళ్ళ మనిషి అని నాకు తెలుసు. వాళ్ళు నీ మనసు పూర్తిగా విరిచేశారని కూడా నాకు బాగా తెలుసు. ఈ కట్టుకు ఎవరు చెప్పారు? ఎవరో కాదు, మీ అన్నయ్య ఎస్పీ రాజారావు. వాడు నా అన్నయ్య కాదు. వాడు పరమ కిరాతకుడు, నీచుడు, నయవంచకుడు. పాఠాలు బాగా అప్పచెబుతున్నావు లత. గోపి, నా మాట నమ్మండి. నాకెవరూ పాఠాలు చెప్పడం లేదు. నా మనసు ఎవరు విరిచేయలేదు. ఓ మనిషి నా అన్నయ్య కాదు. నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడే కానీ నా అన్నయ్య అయితే అన్నయ్య, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. తాగొచ్చావా? అంతేకాదు, నిన్ను చూపు చూద్దామని వచ్చాను. తోడబుట్టిన చెల్లెల్ని సర్వనాశనం చేయాలని చూస్తాడా? చెప్పు గోపి, చెప్పు. లత, నీ వెనక ఇంత కథ ఉందనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు. ఇప్పుడు మీ సొంత ఎక్కడున్నాడు? ఉండి కూడా లేని పడయ్యాడు. హలో హలో హలో, ఏజెంట్ 116. ఎస్ 116 హియర్. దిస్ ఇంపార్టెంట్ మ్యాటర్. వజ్రాల గురించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్ట్ మీనా ఇండియాలో దిగారు. ఈరోజే విశాఖపట్నం వస్తున్నారు.
అతన్ని వీళ్ళే ఏదో బ్లాక్ మెయిల్ చేసి తీసుకొస్తున్నట్టున్నాను అన్నమాట. అలాగా అతను అక్కడే అరెస్ట్ చేయకపోయారా? అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. పైగా అతను ఏమీ చెప్పటం చాలా మొండి మనిషి. అతను వాళ్ళ క్యాంపులోకి వెళ్ళడానికి వీలు. విశాఖపట్నం ఎలా వస్తున్నాడు? హౌరా మెయిల్లో వస్తున్నాడు. అతను అక్కడికి చేరేలోగా నేను అతన్ని మాయం చేయాలి. హెలికాప్టర్ పంపిస్తున్నాను. ఓకే? ఓకే సార్. What is this? Outrageous. Absolute nonsense. Who is this horrible man? ట్రైన్లో నుంచి నన్ను అమాంతంగా ఎత్తుకొచ్చేసాడు. అరెస్ట్ చేస్తున్నాను. అసలు నేనెవరో మీకు చెప్తాను. ప్రపంచంలోనికెల్లా వజ్రాల గురించి రీసెర్చ్ జరిపిన సైంటిస్టులకెల్లా ఎక్స్పర్ట్ సైంటిస్ట్ని. గంటకి 10,000 రూపాయలు పుచ్చుకుంటాను. 10,000 per hour. 10 గంటల నుంచి నన్ను కుక్కని తిప్పినట్టు తిప్పుతున్నాడు. ₹1,00,00,000 దావా చేస్తాను. ఐ విల్ ఫైల్ ఎ సూట్ ఫర్ 1 crore. ఎక్స్క్యూజ్ మీ, లాయర్స్ హెల్ప్ కావాలి. వెంటనే ఐ వాంట్ ఎ లాయర్ ప్లీజ్. ఇంతకు మీరు ట్రైన్లో ఏం పని మీద వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఐ కాంట్ టెల్ యు. నేను వెళ్ళే చోటు ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా నా భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు, అన్యాయంగా చచ్చిపోతారు. మై డియర్ సార్, మీకు మీ భార్య బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. తమరు 4 రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. Nonsense! What is this? Outrageous! Absolute nonsense! I must go! Shut up! Sit down! You can't move from here. రామా రామా, ఈ సైంటిస్ట్ ఎక్కడ దొరికాడు చింతపండు బుట్టలాగా? గురు, గదిలో కూర్చోబెట్టి 4 పార్టీ సరి టీకా తాత్పర్యాలతో సహా పాడతాడు పద్యం. రోజులు మారాయి నాయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్. అలాంటి పనులు చేయండి. హలో, నేను సార్ లిల్లీని మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? చేరవలసిన చోటుకే చేరాను. హెల్త్ సెంటర్కేగా? అవును సార్, ఈ హెల్త్ సెంటర్ ప్రొపరేటర్ పేరు ప్రాణేశ్వరి. వండర్ఫుల్. అడ్రస్? వైజాగ్ హార్బర్ దాటాక 14వ కిలోమీటర్ దగ్గర ఆగి కుడివైపు తిరిగి 100 గజాల లోపలికి వెళితే దగ్గరలోనే కనిపిస్తుంది సెంటర్. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేసుకుంటాను. వెరీ గుడ్, ఓవర్. ఏమిటి, హెల్త్ సెంటర్ కనుక్కున్నాడా? అంతేకాదు, అడ్రస్ కూడా తెలుసుకున్నాడు. ఏమైనా సరే గోపి అక్కడికి వెళ్ళడానికి వీలేదు. అయితే గోపి హెల్త్ సెంటర్కి వెళ్లకుండా చేయటం నీ చేతుల్లో ఉంది. చేస్తాను, వెళ్ళకుండా చేస్తాను.
పేషెంట్ అని చెప్పి ఈ హెల్త్ సెంటర్ లో చేరి మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పిందంతా గుర్తుందిగా? ఇక్కడ కాదురా నాయన, లోపలికి చేయాలి. పద. ఓకే ఓకే. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అదేమిటండి, మీది కాకినాడేగా? కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్. విజయవాడ గాంధీనగర్ సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదా, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను రిక్షాలు అలా వెళ్తుండేవాడిని, మీరు ఇలా వస్తుండేవాళ్ళు. ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మాయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడి రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో. అన్నట్టు నీ పేరు సుజాత కదూ? కాదు, సుందరి. కరెక్ట్. నేను చెప్పలేదురా, సుందరి. సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందర్ అంటే మామూలుగా పేరు సుందర్ అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కదూ. ఎందుకు, ఏ పని మీద వచ్చారు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీకోసమే అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిళ్ళు పందిలాగా మూలుగుతాడు, పగల పంది కుక్కులాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే? అప్పుడప్పుడు ఇలా చెక్కిన బొమ్మలా కూడా ఉంటాడు. ఓహో, అలాగా. అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి. అన్ని విషయాలు కనుక్కొని ఆవిడే ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది. మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదరా, అటు అటు. See you again. Yes, Swami. గుడ్ మార్నింగ్ మేడం. Please take the seat. నా పేరు గోపి, ఇతను నా ఫ్రెండ్ చిట్టి. Very glad to meet you. I am Dr. Praneshwari. ఇదేనండి వీడికి వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో చేరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆడ కనిపిస్తే చాలు ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. చెట్టు పుట్ట పుట్ట ఎందుకు తెలుసా? ప్రాణేశ్వరి, మా కోసం దిగులు పెట్టుకొని నీవు ఎంత చిక్కిపోయావు. ప్రాణేశ్వరి, మూడు చెడనే భయం కూడా లేకుండా నా ఇంటే కూర్చుంటావా? ఇదండి వీడి వరుస. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వీడి జబ్బు మీరు నయం చేయాలి. మొత్తం పోయేలా నేను చూస్తానుగా. మీరే ఆదుకోకండి. ఇతను మాకు కూడా ఉంచుతారా, లేకపోతే మీరు కూడా ఉంటారా? అదేమిటండి, వీడు నేను ప్యాంటు షర్ట్ లాంటి వాడు, ఒక నిమిషం పెట్టి ఒకరు ఉండలేదు. చాలా సంతోషం. మీ ఇద్దరు రూమ్ చూస్తారు. పదండి. ప్రాణేశ్వరి, భజనమయ్యే ప్రాణేశ్వరి, నన్ను మరచిపోమా. జయ హో జయ హో జయ హో మహారాజా, స్వాగతం సుస్వాగతం. దోసదోషీలు, ఆపండి ఆపండి. మహారాజా మహారాజా, ఎవరో యుద్ధంలో మరణించినట్టున్నారు. ఓ మై గాడ్, పూర్ లిటిల్ చైల్డ్. ఏమైందండి? ఏం చెప్పమంటారు, ఈమె ఒక మతి చెల్లించిన పేషెంట్. మేమెంతగానో రక్షించాలని చూశాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. ఏం మీకు తెలుసు? తెలియదు. క్యారీ ఆన్, రండి వెళ్దాం.
అది ప్రాణేశ్వరి కాదు గోపి, ప్రాణాలు తీసేది రాక్షసి, దయ్యం పిచ్చాచి. అన్యాయంగా నా లిల్లిని పొట్టను పెట్టుకుంది. అరే మీరు ఈ రూమ్ లోనే ఉన్నారు. ఏమైంది? నీ మొహం అయిందే కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి ఎందెందు వెతకిన లేవు కదా, ప్రాణేశ్వరి నా హృదయేశ్వరి ఎందెందు వెతకిన లేవు కదా, నా గుండు, బోడి గుండు, తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము నయం చేస్తాంగా. నర్స్. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి స్టీమ్ బతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం, స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా తీసుకోవచ్చా? ఓయ్ తప్పకుండా, స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. మీరంతా బయటికి వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి, మీరు అటు కూర్చోండి. రండి. మీరు పండి, మేము ఆడతాం స్నానం. ఎలా బయలుదేరు? చిట్టి, రైట్ చిట్టి. ఓ మై గాడ్, ఏం జరిగింది? నీ మొహం జరిగింది. నన్నే తప్పాలని చూసావా? నేనేముండా అని వచ్చిన ఈ యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే. బాలపంకే గోపి, కమాండ్ డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్. ఇది కలో నిజమో నాకు అర్థం కావటం లేదు. ఇది కారం చేయడో కంకిపోవడం నాకు అర్థం కావట్లేదు. అంటే అదే బుర్ర జీరో అయిపోయింది. నిన్ను చూసానా, గుండె ఆగిపోయింది. ఒళ్ళో చేరావా, మతే పోయింది. పొండి, మీ మాటలో మీరును. సుందరి, ఇవాళ హెల్త్ సెంటర్ లో పోయిన అమ్మాయి ఎవరు? ఎవరో ఏవో ఇలా వచ్చింది అలా పోయింది. పాపం మధ్యలేని అమ్మాయి అటగా. చిచ్చే, ఎవరు చెప్పారు? లక్షణమైన అమ్మాయి. నేను మాట్లాడానుగా, ఏ జబ్బు లేదు. మరి ఎలా చనిపోయింది? అర్ధరాత్రి వేళ ఆత్మహత్య చేసుకుందట. శవాన్ని ఎక్కడ బతి పెట్టారు? పాతి పెట్టి అలవాటే లేదు. స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు, అదే కొట్టుకుపోతుంది. తోసేస్తారా? ఏమైంది? 116 చచ్చాడా? లేదు బా, స్టీమ్ బాత్ నుంచి తప్పించుకున్నాడు. ఇస్ ఇట్? క్షమించండి బా, నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. నాకు కావాల్సింది మనసు కాదు, ఫలితం. 116 అంటే నీకు ఇంకా తెలియదు.
వాడు దొంగలకు దొంగ. ఎంత కిలాడి దొంగైనా నా నుంచి తప్పించుకోలేదు. మరొక అవకాశం ఇవ్వండి బాస్, వాడిని మర్చేసి పారేస్తాను. అది చూస్తాను. ఆ తర్వాత నువ్వు అడగడము ఉండదు, నేను వినడము ఉండదు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. అండర్స్టాండ్? ఎస్ బాస్. సచ్చారు నా కొడుకులు. పదా పదా. ఇదేదో గడియారాల షాప్ లాగా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని గడియారాలు, ఎన్ని గడియారాలు. అన్ని వజ్రాల్లో ఉన్నాయే. లా ఉండటం ఏమిట్రా, అసలు సిసలైన వజ్రాలు. మరి ఇవన్నీ గడియారాలు ఉంచడానికి కారణం ఏమిటి? ఎవ్వరికీ అనుమానం కలగకుండా అసలైన చోటుకి చేర్చటానికి. కరెక్ట్.
కంగ్రాచులేషన్స్ ఏజెంట్ గోపి. సమయానికి వచ్చారు ఎస్పీ గారు. ఓ, ఏం గోపి, ఆశ్చర్యంగా ఉందా? ఇందులో ఆశ్చర్యమే ఉంది. నా అనుమానం నిజమైంది. అనుమానించావా? అవును, మొదటిసారి నన్ను రక్షించినప్పుడు దెబ్బతిన్న డ్రైవర్ నీకు దారి చెప్పాడని నాకు గుర్తుందా? అతను మామూలు డ్రైవర్ కాదు, మా డిపార్ట్మెంట్ మనిషి. వాట్? పాపం 10,000 ఇచ్చి బెదరగొట్టి పారిపోమన్నావు కదూ, మాకంతా చెప్పి నీ డబ్బుతో హాయిగా పారిపోయాడు. అలాగా? పెద్ద తెలివితేటలు ప్రదర్శించావు. రోజుకు 10 మందిని చూస్తుంటాను ఇలాంటి చవటగాళ్ళని. నోర్ముయ్, బైరా, వీళ్ళని కట్టుబడి. కూర్చోండి, కూర్చోండి. ఏ నుంచుంటే కట్టలేవా? బుద్ధిమంతులంటే ఇలా ఉండాలి. మిస్టర్ 116, అంత అనుమానిస్తే అప్పుడే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీలాంటి ఉడతలతో నాకేం పని? నాకు కావాల్సింది మీ బాస్. ఐఎమ్ సారీ, మా బాస్ను నువ్వు ఈ జన్మలో చూడలేదు. మీ ఇద్దరి బతుకులు ఇక్కడే ఆఖరవుతాయి. మిస్టర్ రాజారావు, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, దొంగలతో చేతులు కలుపుతావా? ఏం మాయరోగం అయ్యా నీకు? జీతం చాలేదా? వీడు అసలు రాజారావు కాదు, డూప్లికేట్. కరెక్ట్. నువ్వు నిజంగా ఏజెంట్ గోపి అనిపించుకున్నావు. నేనెవరో తెలుసా? నేను ఆ ఫూలిష్ రాజారావుని కాదు. ఐఎమ్ బాస్ నెంబర్ 2. మిస్టర్ గోపి, ఇది వరకు వచ్చిన మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నువ్వు సులభంగా దొరికిపోతావు అనుకున్నాను, కానీ చాలా తిప్పులు పెట్టావు. నీ తెలివితేటలకి నా జోహార్లు. పైన వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం పద. రేయ్ 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 చూడు బండలైపోతున్నాయి. ఏయ్, స్విచ్ ఆఫ్ చేయండి ఆటలా. మై గాడ్ అబ్బా, ఎలా ఉందో మా ట్రీట్మెంట్? నీ ముఖంలా ఉంది. కరెక్ట్. అవును, ఈ వజ్రాలన్నీ ఎక్కడ కడుతున్నాయి? బాస్ నెంబర్ 1కి. ఎందుకు తెలుసుకోవాలనుందా? చావు ఒడిలో ఉన్నవాడి పాపం నీ కొరకెందుకు కాదనాలి? ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరుగని ఓ శాస్త్ర పరిశోధన కొరకే ఈ వజ్రాలు. ఆఖరి క్షణంలో మా సైంటిస్ట్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. అప్పుడు నువ్వెందుకు పోలేదు? అందుకే ప్రొఫెసర్ మేనన్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చాం. కానీ నువ్వు ఆయన్ని మా నుంచి రక్షించి తిరిగి మాకే జాగ్రత్తగా అప్పచెప్పావు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ మా ల్యాబొరేటరీలోనే ఉన్నాడు. నేడో రేపు విజయం మాకు తథ్యం. మిస్టర్ 116, ఈ ఇయర్ ఫోన్స్ నీ చెవులకు తగిలించి స్విచ్ ఆన్ చేయగానే ఈ గదిలో ఉన్న గడియారాల శబ్దాలు నీ చెవుల్లో 10 రెట్లై 25 రెట్లై 100 రెట్లై నీ చెవుల్ని బద్దలు చేస్తాయి. నీకు పిచ్చెక్కుతుంది. నువ్వు రక్తం కక్కుని కుక్క చావు చేస్తావు. సెలవా మరి? జాగ్రత్తగా తచ్చేడు చూడు. ఓకే బాస్. రే రే గడబొంగు రే నల్లా.
for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.